పెసల స్ప్రౌట్స్తో కర్రీ ఎలాగో ఈ వీడియోలో చూద్దాము. దీనికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలిపి స్ప్రౌట్స్ని కూడా వేసి 4 నిమిషంల పాటు మగ్గించుకోవాలి. స్ప్రౌట్స్ మగ్గిన తర్వాత 1.5 కప్పు టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారము, సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలిపి 2 నిమిషంల పాటు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలన్నీ మగ్గిన తర్వాత దీంట్లో చివరగా 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేయాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ అయింది, కావాలంటే వెళ్ళి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ కర్రీని చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.